అందుకే సంఘాలు రాజకీయం ఉండకూడదు అనేటువంటిది ఏమిటనంటే, దేవుని సన్నిధిలో ఎవరినైతే దేవుడు నిలబెట్టుకొని పిలుపు దర్శనం అనేటువంటిది వాక్యము ద్వారా భారము కలిగి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో ఆ సంఘాన్ని మనము వెంబడించాలి, ఆ సేవను మనము ప్రేమించాలి, ఆ సంఘాన్ని ఘనపరిచేవారిగా, అంటే ఆ సంఘములో మనం చేర్చబడినటువంటి వ్యక్తులుగా ప్రియులరా దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనకి ఏది సిద్ధపరిచాడో దానికి గ్రహింపు చాలా అవసరం. అందుకనే దేవుని సంఘములో ఉన్నటువంటి వారు దేవుని సేవ చేసేటువంటి వారిని కూడా గుర్తుపట్టగలిగినటువంటి వారిగా ఉండాలి. గ్రహింపు లేకుండా మనము గుడ్డెత్తి చేలో పడ్డట్టు అర్థం కాకుండా ఏదైనా ఒకటే ఎవరైనా ఒకటే అని అనుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు పదవులు ఘనతలు అధికారాలు అనేటువంటివి ఆశపడుతూ ఉంటారు. ఎవరికైనా బాధ్యత అప్పగించినప్పుడు అధికారం అప్పగించినప్పుడు వారికి ఉన్నటువంటి అంటే రకరకాలైనటువంటి పోస్టులు ఉంటాయి. ఏ విధంగా సీఎం దగ్గర నుంచి లేదంటే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి పోస్టులు ఉంటాయో సంఘాల్లో కూడా కొన్ని పరిమితులు ఉంటూ ఉంటాయి. ఇక అప్పుడు నాయకత్వపు సంఘాలే అయిపోతూ ఉన్నాయి కానీ ఆత్మ నడిపించే సంఘాలు అవటం లేదు. దేవుడు కోరుకున్న వ్యక్తులు ఒకరైతే మనుషులు కోరుకున్నటువంటి వ్యక్తులను బట్టి ట్రాన్స్ఫర్స్ అయిపోతూ ఉంటారు. కనుక భయంకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు అన్ని జనుల మధ్య దేవుని నామం ఎందుకు దూషించబడతా ఉంది, ఎందుకు దేవుని నామం హెచ్చించబడట్లేదు అనంటే దేవుని నమ్ముకున్నటువంటి పిల్లల ద్వారానే. ప్రభువారు తన చుట్టూ ఉన్న వారిని చూసి అంటారు, ప్రియులరా అన్ని జనుల్లో నా నామం దూషించబడుతూ ఉంది, మిమ్మును బట్టే కదా అంటారు. కనుక మిమ్మును అన్నటువంటి పదం కాడ మనం నేను అనేటువంటి పదాన్ని మెన్షన్ చేసుకోవాలి. నేను అలా ఉండకూడదు, అధికారాల కొరకు పదవుల కొరకు గౌరవాల కొరకు ఘనతల కొరకు మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరిచినటువంటి ప్రతి సత్కార్యమును చేయుటకంట దేవుడు ఘనత నిమిత్తమైన పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రతిదినము నిన్ను నీవు పవిత్రపరుచుకున్నటువంటి వ్యక్తివిగా ఉండాలి. ప్రియులారా రోజు మనము ఏ విధంగా స్నానం చేస్తూ ఉన్నామో వాక్యముతో ఉదక స్నానము చేయబడాలి, వాక్యముతో పరిశీలన చేసుకోవాలి. దినదినము ప్రతి ఉదయము ఆయన కృపే మనల్ని బ్రతికిస్తూ ఉంది. కనుక ప్రతి సాయంత్రం కూడా ఆయన సన్నిధిలో కృతజ్ఞతతో మనం ఏం చేయాలి, ఏమండి సాయంకాలపు నైవేద్యం వలె నేను చేతులెత్తుట అంటాడు భక్తుడు. ప్రభా ఈరోజు అంతటి కొరకు నువ్వు నన్ను సిద్ధపరిచి నాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఈ జీవితాన్ని బట్టి అని మనకు అప్పగించిన బాధ్యతలు ఉన్నాయి కదా. కుటుంబం ఉంది, ఏమండి ఏదైతే మనం కలిగి ఉన్నామో పిల్లలు ఉన్నారు, ఒక మంచి భర్త భార్య అని ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులారా చాలామంది దేవుణ్ణి గణపరచలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం దేవుని చిత్తాన్ని గ్రహించలేక చాలామంది అనుకుంటారు ఈమె నాకు భార్య కాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. కొందరు ఇతడు నాకు భర్త కాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు. కొందరు అనుకుంటూ ఉంటారు ఈ పిల్లలు నాకు పుట్టకుండా ఉంటే బాగుండు. ఎవరో ఒకరిని పోల్చుకొని మనకున్నటువంటి దానిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. ప్రియులారా దుఃఖపరుస్తాం దేవుణ్ణి తెలియకుండానే, అర్థం కాకుండా. నాకు తెలిసినటువంటి ఒక బ్రదర్ ఉన్నారు, ఏ విషయంలో భార్య భర్తను సహకరించి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కాదు, కానీ అతడు దైవ చిత్తంగా దాన్ని గ్రహించాడు. ఎందుకంటే నన్ను నలగగొట్టుట ఆయనకు ఇష్టమాయను అంటాడు. ఎంతోమంది భక్తులను అనేకులు అర్థం కాక దూషిస్తూ ఉన్నప్పుడు వారు ఏమని పలికారు దేవుని సన్నిధిలో, ఇది దేవుడు అనుమతించకపోతే వీరు నన్ను దూషించలేరు, ఒకవేళ వీరు దూషించుట కారణమును బట్టి నన్ను దేవుడు గుర్తుపడతాడు, అంటే నన్ను గుర్తు చేసుకుంటాడు, నా బిడ్డ ఉన్నటువంటి శ్రమలో నేను విడిపించాలి అని. అంటే అక్కడ మనకి ఏమర్థమవుతూ ఉంది, ఎలాంటి వారైనా ఎలాంటి వ్యక్తిత్వాలు కలిగిన వారైనా, ఎందుకంటే రకరకాలైన మనస్తత్వాలు ఉంటాయి వ్యక్తుల మధ్య, వ్యక్తిత్వాల మధ్య. కుటుంబంలో అనుమానం అనేటువంటిది పెద్ద పెనుభూతంగా తయారవుతూ ఉంటుంది.
ఒకవేళ అనుమానించేవారు కావచ్చు, తిట్టేవారు కావచ్చు, తిరిగేవారు కావచ్చు, ఏంటి తాగేవారు కావచ్చు, ఇంకా రకరకాలైన వ్యక్తులు కుటుంబాన్ని సరైన పోషణ చేయలేనటువంటి పొజిషన్లోకి తీసుకొని వెళ్ళలేని వారు కావచ్చు. అయినప్పటికీ దైవచిత్తంగా తల వంచినప్పుడు ఆ అన్న నాతో చెప్పిన మాట ఏంటంటే, తన భార్య మీద భుజం మీద చెయ్యేసి, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అమ్మా, ఏమి నా భార్య. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా. నిజం ప్రియులారా, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించినటువంటి వ్యక్తులు అంటే అదిగా ఆ వ్యక్తిని చూపించవచ్చు, ఆ వ్యక్తిని చూపించవచ్చు అన్నమాట. అంత చక్కగా దేవుణ్ణి ఘనపరిచినటువంటి వ్యక్తి. ఘనత నిమిత్తమైనటువంటి వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఎలా ఉన్నా అనవసరం, నా మట్టుకి నా దేవుణ్ణి నేను స్తుతించాలి, నా దేవుణ్ణి నేను ఘనపరచాలి, నా దేవుణ్ణి నేను మహిమపరచాలి, నా ద్వారా నా దేవునికి మహిమ రావాలి. అదే ఒక ఉద్దేశం తప్ప మరి ఏది కూడా చూడలేదు ప్రియులారు. ఎన్నో సంవత్సరాల పరిచయం అండి, నిజం. అందుకే ఆత్మీయులతో మనకున్న సహవాసంలో ఆత్మీయతను నేర్చుకుంటాం. దేవుడు అంటున్నారు కదా, నాతో మీరు సహవాసం చేసిన యెడల మీకు మేలు కలుగును, అలాగ సమాధానము కలుగును. కొట్టు చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా. నాతో మీరు సహవాసం చేసిన యెడల మీకు మేలు సమాధానము కలుగును, అలాగ మేలు కలుగును. ఏమంటాడు? ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం, మీకు మేలు ఏమంటాడు. పౌలు గారు ఏమంటారు చెప్పండి దాన్ని కొంచెం. ఆయన ఇప్పుడు చెప్పాలి వెంటనే, తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆయన తన సహవాసానికి మిమ్మును పిలిచాడు. ఆయన ఎవరై ఉన్నారంటండి? నమ్మదగినవారు. అందుకనే ఈరోజు నమ్మాల్సిన వ్యక్తుల్ని నమ్మాల్సిన సమయంలో మనం నమ్మట్లా, నమ్మకూడని వ్యక్తులను నమ్ముతూ ఉన్నారు, నమ్మకూడని వారి యందు నమ్మిక ఉంచుతూ ఉన్నారు. అందుకని ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ప్రేమతో మోసం చేస్తూ ఉన్నారు, స్నేహంతో మోసం జరుగుతుంది. సహవాసం అనేటువంటి దానిలో దోషం. కారణం, దేవునితో మనకు సహవాసము లేదు, ఆత్మీయులతో మనకు సహవాసము లేదు, సేవకులతో మనల్ని వెంబడించే ఆ సహవాసములో లేము ప్రియులారా. ఉన్నాము అని అంటే లేనిది మేమెందుకు వస్తాము అని అంటే, సేవకులు చెప్పిన మాట వినటమే సేవకుల్ని వెంబడించటం అంటే. యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఎవడైనను నాకు శిష్యుడు అంటే ఎవరు వాళ్ళు? నా స్వరము వినువారు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి మంచి మాట వాడారు కదా, నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం ఎవరి స్వరం వినగలుగుతూ ఉన్నాం చెప్పండి? ఎవరిని మనము ఘనతగా ఎంచుకుంటూ ఉన్నాం చెప్పండి? దేవుని స్వరం మనం వినగలుగుతున్నామా ప్రియులారా? చూడండి, ఎందుకంటే తన్ను తాను పవిత్రపరుచుకున్నవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారు అంటారు, తమ తమ ఘటములను కాపాడుకొనుట ఎట్లో తెలుసుకొని ఉండటయే దేవుని చిత్తమట. దాన్ని మనము గ్రహించక, దేవుని చిత్తానికి మనము తల వంచక దేవునికి అపాత్రులుగా ఎంచబడుతున్నాం. దేవునికి అపాత్రులు కాకూడదు, పాత్రులు కావాలి. తను తాను పవిత్రపరుచుకున్న వాడు దేవునికి పాత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ కృప మనం దాన్ని కోల్పోకూడదండి. ఎంత చక్కని ప్రార్థన అనుభవాలు ఉన్నాయో. దావీదు విషయంలో దేవుడే ఎత్తిపట్టి చెప్తాడు, ఒక్క బెషబా విషయంలో తప్ప. అంటే మనం ఎన్నో తప్పులు చేసి ఒక మంచిని పట్టుకుంటాం, నేను ఈ విషయంలో ఎంత మంచిగా ఉన్నానో తెలుసా అంటాం. కానీ దావీదు విషయంలో ఒక్కసారే తప్పు చేశాడు.
కానీ ఆ తప్పుని సరిదిద్దుకునే దానికి ప్రియులరా తన పొరుపు కొట్టుకొని పోయే అంతగా, అంటే తన పాపము తన్ని విడిచిపోయే అంతగా, మరలా తను పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధతను పొందుకునే అంతగా, అయ్యా నా యొద్ద నుంచి నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దు, మరలా నాకు ఆనందము కలుగునట్లుగా నా యందు నీ యందు నాకు సంతోషము కలుగునట్లుగా నన్ను పవిత్రపరచు, ఈ సోపుతో కడుగు నన్ను అని చెప్పి ఎంత చక్కని ప్రార్థన దేవుని సన్నిధిలో భక్తుడు చేశాడో ప్రియులారా. ఈరోజు దేని కొరకు మనము ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి ఎవరు పాత్రులు అంటే తన్ను తాను పవిత్రపరుచుకున్న వారు. ఎందుకంటే ఏదో మనకు అప్పగిస్తేనో, మనల్ని నిలబెడితేనో, లేదు ఫలానా అని అంటేనో కాదు, మనం బాధ్యత తీసుకోవాల్సిందే. ఇది నా దేవుని మందిరం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. కీర్తనలు 28:8. ప్రార్థించండి, పాల్గొనండి. ఆదరణకర్త మినిస్ట్రీస్ 25వ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించు తేదీలు 2025 జూలై 1, 2, 3వ తేదీలలో మంగళవారం సాయంత్రం నుండి గురువారం రాత్రి వరకు, ప్రతిరోజు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 6 గంటలకు. నిర్వహించు స్థలం ఆదరణకర్త మందిర ప్రాంగణం, మిర్చి యార్డ్ గేట్ ఎదురు, నల్లపాడు రోడ్, గుంటూరు. వాక్యోపదేశకులు ప్రకాష్ గారు, సిద్దిపేట్. ఈ గడ్డి పువ్వు, ఎండకు ఎండిపోయే గడ్డి, గాలికి రాలిపోయి పువ్వు నన్ను మహింపరుస్తున్నాయి. మమ్మల్ని ఎవరు రంగులేసి ఇక్కడ పుట్టలేదు, దేవుడు పుట్టించాడు మమ్మల్ని. రాజుగారు హోసన మినిస్ట్రీస్, ఒంగోలు. వాస్తవం ఏదో అవాస్తవం ఏదో తెలుసుకోవాలి, సత్యమేదో అసత్యమే తెలుసుకోవాలి, లేఖనాల ప్రకారముగా వెళ్ళే మినిస్ట్రీ ఏదో తెలుసుకోవాలి, ప్రతిష్టకైన సేవకు లేదో తెలుసుకోవాలి. మీరు ఎంతకాలం ఇంకా బావుల్లో ఉన్న కప్పల్లాగా ఉంటారు. దైవ సేవకురాలు రిబ్కా గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్. మాటలతో కాదండి, క్రియతో ఉండాలా. ఆదరణ లేని వచ్చిన వ్యక్తికి ఆదరణ కలగాలి. అవసరత ఉన్నటువంటి వ్యక్తి అవసరత తీర్చబడాలి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనం చూపే ప్రేమ, మనం ఇచ్చే ఆదరణ ప్రస్తుతం బ్రతికేస్తారు. జర్మియా గారు, ఇమానియల్ మినిస్ట్రీస్, హైదరాబాద్. నిజంగా జీవం కలిగిన దేవుడైతే ఈ సమస్యల చేత ఎందుకు వీళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు అని నీ చుట్టూతో ఉన్న అన్ని ప్రజలు నిన్ను గూర్చి అవహేళనగా మాట్లాడుతూ ఉన్నారు కదా. నీవు వినిన మాట దేవుడు విన్నాడు, నీకు వినబడకుండా ప్రజలు మాట్లాడుకున్న ప్రతి మాట దేవుడు విన్నాడు. దైవ సేవకులు పి జోసెఫ్ గారు, ఆదరణకర్త మినిస్ట్రీస్. వాక్యం ఉండాలి, వాక్యంతో గద్దించాలి, ఆ గద్దింపుకు లోబడాలి. స్తుతి ఆరాధన పుష్ప గారు, సజీవ సాక్ష్యం మేరీ గారు. స్తుతి ఆరాధన క్రీస్తు రాజ్యం గారు. ఆదరణకర్త మినిస్ట్రీస్ 25వ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అందరూ ఆహ్వానితులే.